ఈనాడు మధిర చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం జరగటం జరిగింది. అది పూర్వపు విద్యార్థుల యొక్క ఘనతగానే భావిస్తున్నాం. మేము 1974, 76 బ్యాచ్లో ఇంటర్మీడియట్ చదివి ఉన్నాం. అందులో భాగంగా 76 దాకా ఇంటర్మీడియట్ చదివి మేమందరం కూడా వివిధ ఎవరికి వారుగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఎవరి వృత్తిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి తరుణంలో ఒక వినూతనమైనటువంటి ఆలోచన వచ్చి ఈ ఆలోచనని మనం తప్పకుండా దిగ్విజయం చేయాలని 50 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయాలు చేయాలని చెప్పి మన మిత్రులందరూ కోరుకోవడం జరిగింది. అందులో ఫస్ట్గా నేను ఒకటే సూచన చేశాను, ఇందులో ప్రెసిడెంటు సెక్రటరీలో వీటన్నిటిని పెట్టుకోకుండా కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన విప్లవ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు దిగ్విజయం జరపడానికి ఎంతో కృషి చేసినటువంటి కర్నాటి రామ్మోహన్ రావు గారు కానీ, ఝాన్సీ కానీ, ఇక్కడ కమిటీ మొత్తం కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం తెలంగాణలోనే ఒక గొప్ప కార్యక్రమంగానే భావించాలి. కొన్ని వేల మంది ఈ కార్యక్రమానికి వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ వృత్తుల్లో ఉండి వయసు 90 సంవత్సరాలైనా కూడా ఈ కాలేజీ మీద ఉన్నట్టు ప్రేమను వదులుకోలేక అందరూ కూడా ఎవరికి వారుగా వచ్చి సంతోషంగా ఇచ్చినటువంటి విందుని స్వీకరించి అందరూ పలకరించి ఆత్మీయతతో కలిసి వెళ్ళటం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, అదే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్మానం చేస్తున్నట్టు మాకు చేసినట్టుగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం చేసినటువంటి కమిటీ వారికి, ఈ కమిటీలో అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నువ్వు పార్టీ కాదు, ఎవరి వాళ్ళ కార్యకర్తగా పనిచేసి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటం జరిగింది. దీన్ని దిగ్విజయం చేసి మరలా ఇలాంటి కార్యక్రమాన్ని ఏదైనా సరే మనం చేయగలుగుతాం, చేసి చూపిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం నడవడం జరిగింది. ముందు కూడా ఏది జరిగినా కూడా సమిష్టిగా అన్ని పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమం తీసుకొని చేసి దిగ్విజయం చేయగలుగుతున్న ఒక మనోదయాన్ని సమకూర్చింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషపడ్డాం. ఈ కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే ఒక నాయకుడిగా ఉండేటటువంటి వాళ్ళం. వాళ్ళు అదే పద్ధతిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి మా స్నేహితులందరూ వచ్చి చూసినందుకు పండగగా ఉంది. మేము వాళ్ళందరినీ చూసినందుకు సంతోషపడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అందించినటువంటి మిత్రులందరికీ కూడా, అందరూ శ్రేయభిలాషులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.